మన పిల్లల భవిష్యత్తు కోసం వారికి బంగారు బాట వేయాలంటే సరైన స్థలం ఎంచుకోవాలి. మీ పెట్టుబడికి నమ్మకమైన వేదిక శ్రీవాసవి ప్రాజెక్ట్స్. మన భారతీయ సంప్రదాయాలలో బంగారం అనేది కేవలం ఒక లోహం మాత్రమే కాదు, అది ఒక నమ్మకం, ఒక భరోసా. మన ఇంట్లో లక్ష్మీదేవికి ప్రతిరూపం. పేదవాడి దగ్గర నుంచి కోటీశ్వరుడి వరకు ఎంతో కొంత బంగారం తమ ఇంట్లో ఉండాలని కోరుకుంటారు. ప్రస్తుతం మనం డిసెంబర్ 2025లో ఉన్నాం. కానీ బంగారం ధరలు చూస్తుంటే సామాన్యుడి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కూతురి పెళ్లి చేద్దామనుకున్న తండ్రికి, భార్యకు చిన్న గొలుసు కొనిద్దామనుకున్న భర్తకు ఇప్పుడున్న రేట్లు చుక్కలు చూపిస్తున్నాయి. అసలు బంగారం ఎందుకు ఇంతలా పెరిగిపోతోంది? రాబోయే 2026లో పరిస్థితి ఏ విధంగా ఉండబోతోంది? ఇప్పుడు కొనడం మంచిదా లేక కొన్నాళ్ళు ఆగితే మంచిదా? ఈ విషయాలు క్లియర్గా ఈ వీడియోలో మీకోసం అందించబోతున్నాను. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి, రూపాయి విలువలో మార్పులు బంగారం ధరలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఒకప్పుడు తులం బంగారం కొంటే ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నట్లే అని భావించేవారు. కానీ ఇప్పుడు తులం కొనాలంటేనే ఆస్తులమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుందేమో అనిపిస్తోంది. మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం 2026 నాటికి బంగారం ధరలు మరింత కొత్త రికార్డ్స్ సృష్టించే అవకాశం ఉంది. రాబోయే 2026 సంవత్సరమైనా మనకు ఊరటనిస్తుందా అనే విషయం తెలుసుకునే ముందు మనం అసలు విషయాన్ని అర్థం చేసుకోవాలి. బంగారం ధర అనేది కేవలం మన ఊళ్ళోనూ మన దేశంలోనూ జరిగే పరిణామాల మీద ఆధారపడి ఉండదు. ఇది పూర్తిగా అంతర్జాతీయ మార్కెట్తో ముడిపడి ఉన్న వ్యవహారం. ప్రస్తుతం 2025 చివరిలో ఉన్నాం. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి 2026లో బంగారం ధరలు పెరగడానికి ప్రధానంగా 3 బలమైన కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది సురక్షితమైన పెట్టుబడి. ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడు యుద్ధ మేఘాలు కమ్ముకున్నా లేదా ఆర్థిక మాంద్యం భయాలు ఏర్పడినా ఇన్వెస్టర్లు అందరూ స్టాక్ మార్కెట్ల నుంచి డబ్బులు తీసేసి బంగారంలో పెడుతూ ఉంటారు. కరెన్సీ విలువ పడిపోవచ్చు, కంపెనీలు నష్టపోవచ్చు, కానీ బంగారం విలువ ఎప్పుడూ నష్టాలను తీసుకురాదు. కాబట్టి ప్రస్తుత ప్రపంచ దేశాల మధ్య ఉన్న ఉద్రిక్తతలు 2026లో కూడా కొనసాగితే బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే భయం ఉన్న చోటే బంగారం రాజులా వెలుగొందుతుంది. ఇక రెండవది డాలర్ విలువ. బంగారం ధరలకు అమెరికా డాలర్కు విడదీయరాని సంబంధం ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ విలువ బలహీనపడితే బంగారం ధర పెరుగుతూ పోతుంది. రాబోయే కాలంలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గిస్తే డాలర్ వాల్యూ తగ్గుతుంది. ఆటోమేటిక్గా బంగారం రేట్లు ఆకాశాన్ని తాకుతాయి. 2026లో అమెరికా ఆర్థిక విధానాలు మారితే మన జేబులకు చిల్లులు పడటం ఖాయం. ఇక మూడవది సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు. గత కొన్నేళ్లుగా చైనా, రష్యా, భారత్ వంటి దేశాల సెంట్రల్ బ్యాంకులు టన్నుల కొద్దీ బంగారాన్ని కొని రిజర్వులో పెట్టుకుంటున్నాయి. మార్కెట్లో సప్లై తగ్గి డిమాండ్ పెరగడానికి ఇది కూడా ఒక ప్రధాన కారణం. ఈ ట్రెండ్ 2026లో కూడా కొనసాగితే ధరలు తగ్గటం కాలే అవుతుంది. అయితే ధరలు తగ్గే అవకాశమే లేదా అంటే ఖచ్చితంగా ఉందనే చెప్పాలి. ధరలు తగ్గటానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. నాణ్యానికి రెండో వైపులాగా మార్కెట్లో సానుకూల పవనాలు వీస్తే రేట్లు దిగిరావచ్చు. ఒకవేళ 2026లో ప్రపంచ దేశాల మధ్య శాంతి నెలకొంటే, స్టాక్ మార్కెట్లు అద్భుతంగా రాణిస్తే ఇన్వెస్టర్లు బంగారం నుంచి డబ్బులు తీసి షేర్లలో పెడతారు. అప్పుడు బంగారం ధరలు తగ్గుముఖం పడతాయి. అలాగే మన కేంద్ర ప్రభుత్వం కనుక బడ్జెట్లో బంగారం దిగుమతి సుంకాన్ని తగ్గిస్తే ఆ ప్రభావం నేరుగా మన మార్కెట్పై పడి రేట్లు సామాన్యుడికి అందుబాటులోకి వస్తాయి. వర్షాలు బాగా పడి పంటలు బాగా పండి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుంటే కొనుగోలు శక్తి పెరుగుతుంది, కానీ రేట్లు తగ్గకపోవచ్చు. గ్లోబల్ మార్కెట్ డౌన్ అయితే మాత్రం మనకు ఊరట లభిస్తుంది. 2026లో బంగారం ధరలు కొంతమేర కరెక్షన్ జరగవచ్చు, కానీ భారీగా పతనమయ్యే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. నిపుణులు కూడా ఇదే చెప్తున్నారు. కాబట్టి ఇంట్లో శుభకార్యాలు ఉన్నవారు, తప్పనిసరిగా కొనాల్సిన వారు ధర తగ్గినప్పుడు కొద్దిగా కొనుగోలు చేయటం మంచి పద్ధతి. అలాగే పెట్టుబడి కోసం చూసేవారు ఆభరణాల జోలికి వెళ్లకుండా సావరిన్ గోల్డ్ బాండ్స్ లేదా డిజిటల్ గోల్డ్ వైపు వెళ్ళటం ఉత్తమం. దీనివల్ల తరుగు, మజూరీ వంటి నష్టాలుండవు, పైగా భద్రత కూడా ఉంటుంది. బంగారం అనేది మనకు ఆపదలో ఆదుకునే బంధువు లాంటిది. కానీ ఆ బంధువుని ఇంటికి తెచ్చుకోవడానికే అప్పులు పాలవకూడదు కదా. గుడ్డిగా అప్పులు చేసి బంగారం కొనడం కంటే మార్కెట్ పరిస్థితులు గమనిస్తూ తెలివిగా నిర్ణయం తీసుకోవడం మంచిది. అసలు 2026లో తులం బంగారం రేటు ఎంత ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంటే
నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అలాగే ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. మా ఛానల్లో వస్తూనే ఉండి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.